దాకా పోయావు ఇది ఉండదు. జనరల్ గా ఎమోషనల్ గానే క్యారీ అవుతారు కాబట్టి దాని ప్రకారమే పోదామని చూడొచ్చు కొంతమంది. కానీ ఎల్లకాలం ఎమోషన్స్ నిలబడవు. యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి ముందుకు వస్తాయి కాబట్టి ఎన్ని చెప్పినా కానీ ఫ్యాక్చువల్ గా ఈరోజు చూసుకుంటే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఆ మాటకు వస్తే పటేల్ విగ్రహం కట్టడం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అంత పెద్ద పటేల్ విగ్రహం కట్టారు కానీ జనానికి చిన్న చిన్న సమస్యలు జనాలకి పరిష్కారం చేయట్లేదు. వేల కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టారు కానీ జనాలకు సంబంధించిన సాధారణ సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదన్న దాంతో పోల్చి ఆ విగ్రహం ఖర్చుతో పోల్చి జనాలు విమర్శిస్తున్న పరిస్థితి. వాట్సాప్ సోషల్ మీడియాలో చాలా సార్లు అట్లాంటి విమర్శలు వస్తున్నాయి. అదే కనుక మీరు ప్రజలకు ఏమైనా చేయగలిగుంటే మీరు కట్టిన పటేల్ విగ్రహం తాలూకు యాక్ట్ ని ప్రజలు అభినందించి ఉండేవాళ్ళు. అలా కావట్లా మీరు వేల కోట్లు దానికోసం ఖర్చు పెట్టిందే కనపడుతుంది ఇక్కడికి వస్తే. మరి సో ఏం చెప్పినా కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నాయి అనేది నిజం. పాపరావు గారు, ఇప్పుడు అప్పుడు 1948 ఆ 17th సెప్టెంబర్ పటేల్ తీసుకున్న నిర్ణయంతో ఆపరేషన్ పోలోతో నిజంగానే హైదరాబాద్ సంస్థానం భారతంలో విలీనమైంది. కానీ అప్పుడు బీజేపీ పార్టీ లేదు. అప్పటి వరకు ఇంకా అది ఆ పార్టీ ఆవిర్భవించలేదు కదా. ఇప్పుడు పటేల్ లేడు, అలాగే నెహ్రూ కూడా లేడు. కానీ బీజేపీ ఎందుకని కేవలం తెలంగాణలో ఈ సెప్టెంబర్ 17th విమోచన దినం అని నడుపుకోవడంలో మరి దాంట్లో ఇంకా వేరే అంశం ఏం లేదంటారా? ఇది ఒకటేనా వాళ్ళకుంది? అంటే మీకు బీజేపీ లేదు కానీ బీజేపీ దాని పూర్వ రూపాల్లో ఉంది. బీజేపీ పేరుతో లేదని దాని పూర్వ రూపం జనసంఘం ఉంది. అంతకుముందు ఏమైనా పేరు ఉందో నాకు గుర్తులేదు కానీ ఏదైనా పూర్వ రూపాల్లో ఇప్పుడు కాదు కదా. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ రూపంలో ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి వెన్నుపోస అనేది తెలిసిందే మనకి. ఆర్ఎస్ఎస్ 1925 లో ఫామ్ అయింది. 100 ఏళ్ళు అయింది ఈ సంవత్సరానికి. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉంది, చరిత్రలో ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ ఆర్ఎస్ఎస్ పాత్రే ప్రశ్నార్థకం. ఆర్ఎస్ఎస్ మరి అప్పటికి లేరు అంటే మరి ఇప్పుడు ఏది ఆపరేషన్ పోలో నాటికి ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి ఆ రోజు తెలంగాణలో? ఆర్ఎస్ఎస్ లేకపోతే దానికి సంబంధించి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఏమంటే వాటి పాత్ర ఏంటి తెలంగాణలో? ఈ పోరాటంలో విలీనం అని చెప్పారు, ఇంకోటి చెప్పారు. దానిలో వాళ్ళ పాత్ర ఏంటి? తెలంగాణలో జరిగినటువంటి పోరాటంలో నిజాము సాగనంపటంలో వాళ్ళ పాత్ర ఏంటి? అలాగే అంతకుముందు భారత స్వాతంత్ర్య పోరాటంలో వాళ్ళ పాత్ర ఏంటి? ఈ కదా ప్రశ్నలు ఈ రోజు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారా, పాల్గొనలేదు అనేది పదే పదే ముందుకు వస్తున్నమాట. సో ఇన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు ఆ రోజు లేరు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఈ వర్షన్స్ ముందుకు వస్తుంది. ఎప్పుడైతే వాజ్పేయి అధికారంలోకి వచ్చారో కొంత ముందుకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బలంగా ముందుకు తెస్తున్నారు ఈ వర్షన్స్ అన్ని కొత్త అన్ని. ఓకే సార్. అంటే గత చరిత్రలో డాక్యుమెంటెడ్ ఏది ఎవిడెన్స్ ఏది లేదు వీళ్ళు చెప్పిన దానికి చాలా వాటికి. సార్ కానీ తెస్తున్నారు ముందుకి. సరే ఇక దానికి మనం ఎంత బాధించుకున్నా ఏం చేసుకున్నా ఏంటంటే ప్రజలు అన్ని చదువుకొని నేర్చుకోరు కదా సార్. పుస్తకాలు చదివిరు లేకపోతే డాక్యుమెంట్స్ చదివి నేర్చుకోరు. వాళ్ళు జనరల్ గా ఎమోషన్స్ తో క్యారీ అవుతారు. అప్పుడున్న సమస్యల దృష్ట్యా వాళ్ళకి గత ప్రభుత్వం అదే యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ఉన్న కాలంలో అవి బలంగా గుర్తున్న కాలంలో బీజేపీ చెప్పిందల్లా నమ్మటం ఉంటది. అలాగే బీజేపీ ఫెయిల్ అవుతుంది అనుకోండి, బీజేపీ ఆర్థికంగా డెలివర్ చేయడం ఫెయిల్ అవుతుంది అనుకోండి, దాని డిఫరెంట్ వర్షన్ మేబీ కాదు వీళ్ళు చెప్పింది తప్పు, వీళ్ళు ఇలా అంటున్నారు కానీ మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు అనే వర్షన్ ముందుకు వస్తుంది. అందుకని యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఈ సిచ్యువేషన్ లో యాక్చువల్ ఫ్యాక్ట్స్ కి అది ఇంపార్టెంట్. జనాల జీవితంలో మీరు ఎంతవరకు మంచి చేయగలిగారు, జనాల జీవితాన్ని ఎంతవరకు మార్చగలిగారు అనే దాని మీద ఆధారపడి మీరు చెప్పిన ఇతర వర్షన్స్ నమ్ముతారు. కల్చరల్ వర్షన్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ పోలోకి సంబంధించి కావచ్చు, పటేల్ కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వర్షన్స్ అన్ని ఎప్పుడు నమ్ముతారంటే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగుంటే మిగతాయన్ని నమ్ముతారు. ఇది నిజమా కాదా అది వేరే ప్రశ్న. కానీ మీరు ఆర్థికంగా డెలివర్ చేయడంలో ఫెయిల్ అవుతున్నప్పుడు అన్ని ప్రశ్నలు వస్తాయి. మీరు నిజాలు చెప్పినా నమ్మరు, చరిత్రకి సంబంధించి మీరు నిజాలు చెప్పినా నమ్మరు. అట్లా ఉంటాయి అన్ని. ఓకే సార్. ఒకసారి బీజేపీ నాయకులు అమర్నాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు, డిబేట్ లో జాయిన్ అయిన చరణ్ కౌశిక్ యాదవ్ గారు, పొన్నం అనిల్ కుమార్ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరికి గుడ్ మార్నింగ్. అమర్నాథ్ గారు మీరు కూడా గుడ్ మార్నింగ్.